నేను ఒకవేళ 189లో 5 స్టార్ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్ వచ్చిందంటే నమ్ముతారా? నమ్మరు, కానీ చూపిస్తే ఒప్పుకుంటారు కదా. సో నేను కొన్ని అయితే ఇందులో ఉన్నవన్నీ కూడా 250 బడ్జెట్ లోపల తీసుకున్నా. ఇది 220 పడింది నాకు. అండ్ ఇది ఎబో యావరేజ్గానే ఉంది. అండ్ డైలీ వేర్కి అయితే పర్లేదు, చాలా బాగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 189 రూపీస్లో తీసుకున్న కుర్తీ. అండ్ సాఫ్ట్ సిల్క్ అనమాట, రా సిల్క్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్లో. అండ్ సూపర్ వచ్చింది. అండ్ ఫ్రంట్లో వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట, చాలా బాగా వచ్చింది. అండ్ సూపర్గా ఉందనమాట. కింద వైట్ వేసేసి పైన వైట్ చున్నీ వేస్తే అద్దరిపోతుంది. ఫంక్షనల్ వేర్గా కూడా ఉంటుంది, అంత సూపర్ వచ్చింది. అండ్ ఇదైతే 220 రూపీస్లో తీసుకున్న జార్జెట్ శారీ అనమాట. ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టుకుందాము అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి వైట్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. బ్లౌజ్ పార్ట్ కోసం ఇచ్చారు. 80 సెంటీమీటర్స్ పైననే ఉంటుంది. అండ్ ఇది హైట్ కానీ లెంత్ కానీ నా వరకైతే సూపర్గా సరిపోయింది. నాకు చాలా వరకు వచ్చే శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ హైట్లో ఉంటున్నాయి అనమాట. అందుకని చెప్పేసి నేను ఉన్న శారీస్ అన్నీ కూడా నేను అంబ్రెల్లా స్టిచ్ చేసుకుంటున్నాను. కానీ ఈ శారీ మాత్రం హైట్ వైజ్ కానీ లెంత్ వైజ్ కానీ సూపర్గా వచ్చింది. 6 మీటర్స్ ఏమో శారీ వచ్చింది. అండ్ హైట్ వైజ్ కూడా నాకు చాలా హైట్ అనిపించింది. అందుకని చెప్పేసి దీన్ని కొన్ని డేస్ శారీ లాగా వేర్ చేసుకున్న తర్వాత దీన్ని అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇందులో ఒక్కటే నాకు ఎబో యావరేజ్ అని అనిపించింది, కానీ మిగతా రెండు తక్కువ రేట్లో ఉన్నా కూడా చాలా బాగా వచ్చాయి. ట్రై చేయండి, లింక్స్ ఇస్తాను.